రత్నగిరి అనే ఊరిలో రాయుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ఆస్తులు, ధనం సంపాదించాడు. అదంతా ఆయన కష్టార్జితం. అందువల్ల రాయుడు డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయడం ఇష్టపడేవాడే కాదు. ఆయన భార్య పేరు వనజాక్షి. అతని భార్య వనజాక్షికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. వనజాక్షి డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉండేది. అందుకని రాయుడు ఇంటి ఖర్చులన్నీ అతని చేతుల మీదగానే ఖర్చు పెట్టేవాడు. వనజాక్షికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఇంట్లో కావలసిన సరుకులన్నీ ఆయనే తెచ్చి పెట్టేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు, ఏమే వనజాక్షి, నేను బయటికి వెళ్తున్నాను. నీకింట్లోకి ఏమైనా సరుకులు కావాలా? కావాలంటే చెప్పు, తెచ్చేస్తాను. సరుకులు ఏమేమున్నాయో చూసి చెప్పు ఒకసారి. నిన్నే చూశానండి, సరుకులన్నీ నిండుకున్నాయి. నిన్నే మీకు చెప్దామనుకున్నాను. మీరు నిన్న బయటికి వెళ్ళలేదు కదా అని ఏ మాట చెప్పనే లేదు. అన్ని సరుకులు అయిపోయాయండి, తీసుకురండి. ఇప్పుడు వంట చేయడానికి కూడా సరిగ్గా సరుకులు ఏమీ లేవు. వంట చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే అడిగారు నన్ను. అదేమిటి, మొత్తం అయిపోవడం ఏంటి? మొన్నే కదా తెచ్చాను. ఏమైనా లేని ఉంటే చెప్తావేమో అనుకున్నాను. మొత్తం అయిపోయాయి అంటావేంటి? సరిగ్గా చూసావా లేదా? సరిగ్గా చూసి చెప్పు. చూసే చెప్తున్నాను, చూడకుండా చెప్తానా ఏమిటి మీరు మరీను? అదేమిటి, మొన్ననే కదా సరుకులన్నీ ఎంచుకున్నది. ఏమైనా చిన్న చిన్న సరుకులు చెప్తావేమో అనుకున్నాను. మొత్తానికి ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయని చెప్తున్నావు. అయిపోయాయని చెప్తుంటే అలా మాట్లాడతారే? వంటగదిలో కూర్చుని నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను ఏమిటి? మీ సరుకులన్నీ అందరూ తింటే అవ్వవా? కుండలో అన్నం తరగకూడదు, పిల్లలు బొద్దుగా ఉండాలి అన్నట్టుంది మీ అవ్వారం. అలా మాట్లాడతావేంటి? మొన్ననే కదా అన్ని సరుకులు వేయించాను. ఈలోగా మన ఇంటికి ఎవరూ చుట్టాలు కూడా రాలేదు. అన్ని సరుకులు ఎలా అయిపోయాయని అడిగాను. అంతేగాని ఒక్కదానివే తినేస్తున్నావని అన్నానా ఏంటి? ఏది, మనకు వంట చేసే రంగమ్మని ఇలా పిలుచుకునిరా. అదేమైనా ఎక్కువగా వండి పాడేస్తుందేమో, దాన్ని అడిగితే తెలుస్తుంది. రంగమ్మ ఇవాళ నుంచి వంట చేయడానికి రాదట. నిన్నే చెప్పింది. వాళ్ళ ఆయనకి ఒంట్లో బాగుండడం లేదంట, ఇంటికాడే ఉండి చూసుకోవాలట. అందుకని వంట చేయడానికి రానని చెప్పింది. ఒక 2 నెలలు వేరే అమ్మాయిని చూసి పెడతానంది. అది వస్తాదేమోనని చూస్తున్నాను. సరే అయితే, నేను బయటికి వెళ్తున్నాను. అలా రాయుడు బయటికి వెళ్ళగానే కొంతసేపటికి కొత్త వంటమ్మాయి ఇంటికి వస్తుంది. అమ్మగారు, అమ్మగారండి, వంట మనిషిని వచ్చాను. ఎవరైనా ఉన్నారా అండి లోపల? వస్తున్నా. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? వంట మనిషిని అమ్మగారు. నన్ను రంగమ్మ పంపించింది మీ దగ్గరికి. మీకు వంట మనిషి కావాలన్నారంట కదమ్మా, అందుకే వచ్చాను. రంగమ్మ పంపించిన వంట మనిషివా? సరే, ఇంతకీ వంటలు బాగా చేస్తావా? ఇంకేం పనులు చేస్తావు నువ్వు? నాకు చాలా శుభ్రంగా ఉండాలి. శుభ్రం లేకపోతే నాకు అస్సలు నచ్చదు. చెప్పు. అమ్మగారు, అన్ని పనులు శుభ్రంగా చేస్తాను. నా వంటలంటే ఇంక తిరుగుండదు. మీరు ఒక్కసారి నా చేతి వంట తిన్నారంటే ఇక వదలరు. అంత బాగా వండుతానమ్మా. మీరే చూస్తారు కదా. ఇక పనులంటారా, చాలా శుభ్రంగా చేస్తాను. నేను చాలా ఇళ్లలో చేశాను. ఎవరిని అడిగినా చెప్తారు నా పనితనం గురించి. అంతెందుకు, 2 రోజులు ఆగితే మీరే చూస్తారు నా పనితనాన్ని. సరే అయితే ఇంట్లోకి పద, నీ పనులు మొదలు పెట్టుకో. ఒకసారి అయ్యగారికి కూడా కనిపించి నీ జీతం అది మాట్లాడుకో. ఇప్పుడు అయ్యగారు బజార్లోకి వెళ్ళారు. వచ్చిన తర్వాత అయ్యగారితో కూడా ఒక మాట చెప్పు. సరే అమ్మా. ఆ రోజు సాయంత్రం రాయుడు సరుకులన్నీ తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంతలో అటూ ఇటూ ఇంట్లో పని మనిషి తిరుగుతూ ఉంటుంది. రాయుడు ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఎవరి కొత్త అమ్మాయి అనుకుంటాడు. చూడడానికి పని మనిషిలాగా అనిపించదు.
ఆ అమ్మాయికేసి చూసి ఇలా అడుగుతాడు. ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? ఇందా నుంచి అటు ఇటు తిరుగుతున్నావు. నా పేరు రాణి అండి. నేను వంట చేయడానికి వచ్చాను. మీ పాత వంట మనిషి రంగమ్మ నన్ను పంపించింది. అవునా, నువ్వు వంట బాగా చేస్తావా? అలాగే మరి రోజు మిగిలిన అన్నం నువ్వు తీసుకొని వెళ్ళిపోతావా ఇంటికి, లేకపోతే ఎవరైనా బిచ్చగడ వస్తే వేసేస్తావా? నేను వంట చేస్తే అన్నం మిగిలే ప్రసక్తే ఉండదయ్యా. ఎంతమందికైనా తోచినట్టు వంట చేస్తాను. ఎవరికీ తక్కువ రాదు, అలాగని మిగిలిపోదు. సరే అయితే ఈ పూటకి వంట చేసి వెళ్ళు. రేపటి నుంచి పనిలో చేరదు గాని. అలా రాణి ఆ రోజు వంట చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు పనిలోకి చేరుతుంది. రాయుడు వంట మనిషి రాణి బాధ్యత తన భార్య వనజాక్షికి అప్పచెప్పి తన పని మీద ఒక 10 రోజులు పక్క ఊరు బయలుదేరతాడు. వనజాక్షి భర్త ఊరు వెళ్ళగానే వంట మనిషితో, చూడు రాణి, ఉద్యోగం ఇచ్చేంతవరకే ఆయన ప్రమేయం. ఆ పైన పెత్తనం అంతా నాదే. ఇక్కడ మేము ఏం చేసినా చూసి చూడనట్లు ఉండాలి. ఇంటి గుట్టు బయట పెట్టావో నీ ఉద్యోగం ఊడుతుంది, తెలిసిందా? అంటూ రాణిని బెదిరిస్తుంది. కానీ వనజాక్షి ఎందుకిలా మాట్లాడుతుందో రాణికి అర్థం కాలేదు. 4 రోజుల తరువాత రాణికి ఇంటి గుట్టంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే రాయుడంటే అందరికీ హడలు. రాయుడు తాను సుఖం కూడా లెక్క చేయకుండా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు. ఇంట్లో ఎవరికీ ఏ లోటు రానియడు. ఇంట్లో ఎవరికీ ఆయనంటే ప్రేమే లేదు. అందుకు కారణం రాయుడు ఎవ్వరినీ నమ్మి ఒక్క పైసా కూడా ఇవ్వడు. ఆయన లోబి అని ఇంట్లో వాళ్ళ అభిప్రాయం. తండ్రి ఇంటి నుంచి అవతలికి పోగానే ఇంట్లో పిల్లలు చిరుతిండ్ల కోసం వాళ్ళ నాన్నమ్మని డబ్బులు అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా వనజాక్షికి కూడా ఏమైనా అవసరాలుంటే వాళ్ళ అత్తగారిని అడుగుతూ ఉండేది. ఏమే రాణి, అయ్యగారు సరుకులు తెచ్చారు కదా, అవి ఎక్కడ పెట్టావు? అయ్యగారు తెచ్చిన సరుకులన్నీ డబ్బాల్లో పోసేశానమ్మా. ఆ డబ్బాలన్నీ అరమరాల్లో కూడా సర్దేశాను. ఏమైనా కావాలా అమ్మా? చెప్పండి. కావాలి, కొన్ని సరుకులు తీసుకోవాలి అంటూ వనజాక్షి రాయుడు తెచ్చిన సరుకులన్నీ సగానికి పైగా తీసేస్తుంది. అది చూసిన రాణి, ఎందుకమ్మా అన్ని సరుకుల నుంచి సగం సగం తీసేసి పక్కన పెట్టారు? ఏమీ లేదు, ఈ సరుకులన్నీ అమ్మడానికని తీశాను. సరుకులన్నీ అమ్ముతారా? అయ్యగారు ఇంట్లోకని తెచ్చిన సరుకులు కదమ్మా ఇవి. బయట వాళ్ళకి ఎలా అమ్ముతారు? అయినా అయ్యగారు చూస్తే తిట్టరు? ఎందుకు తిడతారు? అయ్యగారు చూడలేదు కదా. మేమేమన్నా అయ్యగారికి చెప్తామనుకుంటున్నావా? నువ్వు కూడా అయ్యగారికి ఏమీ చెప్పకు. నీకు మొదటే చెప్పాను, చూసి చూడనట్టు ఉండాలని. అర్థమైందా? అందుకే అయ్యగారి చేత ఎక్కువ సరుకులు రాయిస్తాను. అలాగే ఈ సరుకులన్నీ మా పాత పని మనిషి రంగం చేత అమ్మించేదాన్ని. నీకు ఈ విషయం ఏమీ తెలీదు, కొత్తగా వచ్చావు కదా. పోను పోను నీకే అర్థమవుతుందిలే. మీరు అయ్యగారి చేత రెట్టింపు సరుకులు కొనిపిస్తున్నారు. అందులో సగం మీరు ఇలా అమ్మేస్తున్నారు. రేపు అయ్యగారు నేను దుబారా చేస్తున్నానని అంటారు కదమ్మా. అప్పుడు నేను అయ్యగారికి ఏమని చెప్పాలి? మీరేమో చెప్పొద్దంటున్నారు. అయ్యగారు అడిగితే మరి చెప్పాలి కదా. లేకపోతే ఆ నింద నా మీద పడుతుంది కదమ్మా. నీకు ఆ భయమేమీ అక్కర్లేదు. రాయుడు గారు ఒక్కసారి ఖర్చు పెట్టాక ఆ ఖర్చు కోసం మళ్ళీ అడగరు. దాని గురించి కూడా ఆలోచించరు. కానీ రాణికి ఆ ఇంటి పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. ఇంటి మనుషులు ఇంటి యజమానిని పరాయి మనిషిగా చూడటం ఆమె సహించలేకపోతుంది. ఒకరోజు, ఏమే రాణి, ఇదిగో నెయ్యి తీసుకెళ్ళి పక్కనే ఉన్న బాపనమ్మకిచ్చి డబ్బులు తీసుకురా. ఇప్పుడు ఇచ్చిన నెయ్యితో 3 కేజీలు ఇచ్చానని చెప్పు. వెళ్ళి త్వరగా రా, మళ్ళీ అయ్యగారు వచ్చే సమయం అయ్యింది. నువ్వు పెరటి దోవన వెళ్ళు అని చెప్పి
రాణిని పెరటిదోవ నుండి పంపిస్తుంది. రాణి పెరటిదోవన వెళ్ళి నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వస్తుంది. రాణి ఇంటి పెరటిదోవన రావడం మర్చిపోయి సరాసరి ఇంటి లోపలికి వచ్చేస్తుంది. అదే సమయాన్న ఇంట్లో రాయుడు కూర్చుని ఉంటాడు. రాణి ఇంట్లో రాయుడిని చూసి కంగారు పడుతుంది. అది గమనించిన రాయుడు, ఏ అమ్మాయి, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావేంటి? నీ కంగారు చూస్తుంటే ఏదో చేసినట్లున్నావు. చెప్పు, ఏం చేశావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమీ లేదయ్యా, అమ్మగారు బాపనమ్మగారికి నెయ్యి అమ్మమని పంపించారు, అంతే. బాపనమ్మకి నెయ్యి అమ్మడానికి మన దగ్గర అంత నెయ్యి ఎక్కడుంది? అయినా నెయ్యి అమ్మమని ఎవరు చెప్పారు నీకు? ఇలా దొంగచాటుగా అమ్మేస్తున్నావు అన్నమాట ఇంట్లో సరుకులన్నీ. అయ్యా, నాకేమీ తెలీదు. అమ్మగారు అమ్మి రమ్మంటే అమ్మి వచ్చాను. కావాలంటే అమ్మగారినే అడగండి. నేను ఎందుకు అమ్ముతానయ్యా మీ సరుకుల్ని? డబ్బులు కావాలంటే అడిగి తీసుకుంటాను, కానీ ఇలాంటి పాడు పనులు మా ఇంట వంట లేవు. అయినా ఇంట్లో సరుకులన్నీ అమ్మడం ఇవాళ కొత్తేమీ కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. నేనంటే నిన్న కాక మొన్నొచ్చానయ్యా అని రాణి చెప్పేసరికి రాయుడికి ఎక్కడలేని కోపం వస్తుంది. వనజాక్షిని చాలా కోపంగా పిలుస్తాడు. కొంతసేపటికి వనజాక్షి రాయుడు ఎదురుగా నిలబడుతుంది. ఏంటి, రాణి చెప్పింది నిజమేనా? ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ పనులు? అయినా ఇంట్లో సరుకులు అమ్మడం ఏంటి? చెప్తావా లేదా? అంటూ బెదిరించి వనజాక్షి మీద చెయ్యెత్తి కొట్టబోతాడు. ఇంతలో రాణి, ఆగండి బాబుగారు, అసలు తప్పంతా మీదే. అమ్మగారికి తరచూ డబ్బులు ఇస్తూ ఉంటే ఈ విధంగా చేసేవారా? ఇంట్లో ఆడవాళ్లకు ఖర్చులు ఉండవనుకుంటున్నారా? పిల్లలున్నారు, అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ ఉంటారు. ఏదైనా అత్యవసరమైనప్పుడు అమ్మగారికి డబ్బులు ఉండాలి కదండి. ఏ తలనొప్పో ఒంట్లోనో బాగుండకపోవచ్చు. అదే సమయానికి మీరు ఊర్లో ఉండకపోతే అప్పుడు అమ్మగారు ఎక్కడికి వెళ్తారు? పొదుపు చెయ్యొచ్చు, కానీ అంతో ఇంతో డబ్బులు ఆడవాళ్లకు ఇస్తూ ఉండాలండి. డబ్బులు మీరివ్వకపోతే మాకెక్కడి నుంచి వస్తాయి? అమ్మగారు చేసిన పని కూడా మంచిది కాదు. మీరిలా చేయడం వల్ల అయ్యగారు మీ పిల్లల దగ్గర అలాగే పనివాళ్ల దగ్గర చులకనైపోరు. మీరు లేనప్పుడు ఈ పనే మీ పిల్లలు చెయ్యరా? అయినా అయ్యగారు మీ గురించే కష్టపడుతున్నారు. ఆయన్ని అందరి ముందు ఇలా కించపరచడం తప్పమ్మా. అయ్యా, మీరు కూడా అమ్మగారికి ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉండండి. అంతదాకా ఎందుకు? నా భర్త నాకు అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉంటే నాకు ఈ వంటలక్క పని తప్పేది. మీ గుట్టు బయట పెట్టినందుకు మన్నించండమ్మా. అయ్యా, మన్నించండి. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే. ఇప్పుడు మీ గురించి బయట పెట్టినందుకు నా ఉద్యోగం ఊడిపోతుందని నాకు తెలుసు. కానీ ఎప్పుడూ మీరిలాంటి పని చెయ్యరని ఒక నమ్మకం వస్తుంది. అయ్యా, ఇక నేను వెళ్ళొస్తాను. రాణి వాకిలి గుమ్మం దాటే లోపే, రాణి రేపు రోజు వచ్చే సమయానికే వచ్చేసేయ్ అంటూ భార్యాభర్తలిద్దరూ కేక పెడతారు. వాళ్ళలో వచ్చిన మార్పుకి రాణి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి భర్తతో ఈ రోజు ఇద్దరి భార్యాభర్తల మధ్య అడ్డుగోడు తొలగించాను అంటూ తన భర్తకి జరిగిందంతా చెప్తుంది. రాణి భర్త కూడా చాలా ఆనందిస్తాడు తన భార్య ఒక మంచి పని చేసినందుకు. గోపాలపురం అనే గ్రామంలో లక్ష్మమ్మ మల్లమ్మ అనే ఇద్దరు అనాథ స్త్రీలు ఒకే చోట ఉండేవారు. వాళ్ల ఇల్లు వేరైనా ఇంటి పైకప్పులు కలిసే ఉండేవి. లక్ష్మమ్మ మల్లమ్మ ఇంచుమించు ఒకే వయసు గలవారు. ఇద్దరికీ ఎవ్వరూ లేరు. అయితే వారిద్దరిలో ఒక పెద్ద తేడా ఉంది. లక్ష్మమ్మ తన సౌఖ్యం తన క్షేమమే చూసుకునేది. మల్లమ్మ ఎప్పుడూ ఇతరుల సుఖం కోరేది.
ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది. లక్ష్మమ్మ మల్లమ్మ ఉండే ఇంటి ఎదురుగా ఒక స్వామీజీ మఠం ఉండేది. అందులో ఉండే భిక్షువులు అస్తమాను ధ్యానం చేయటం, ఆవరణలో తోట పనులు చేయటం, అలాగే ప్రజలకు సహాయం చేస్తూ ఉండేవారు. లక్ష్మమ్మ మల్లమ్మ కూడా వాళ్లకు సహాయపడుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి పెద్ద గాలివాన వస్తుంది. ఇంతలో లక్ష్మమ్మ ఇంట్లో కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎవరో తలుపు తడుతున్నట్లు అనిపిస్తుంది. లక్ష్మమ్మ లేచి బయటకు వస్తూ, ఎవరు నాయనా ఇంత అర్ధరాత్రి వేళ తలుపు తడుతున్నారు? వస్తున్నా నాయనా. అన్నం పెట్టుకుని తిందామని కూర్చునేలోపు ఎవరో ఒకరు వస్తారు. వచ్చిన వాళ్ళు ఈ భోజనాన్ని చూశారనుకో, ఇవి వాళ్ళకి పెట్టమంటారు. వాళ్ళకి పెడితే నాకు తినడానికి ఏముంటుంది? ఇవన్నీ పక్కన దాయాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత తినాలి. ఈ గాలివానకి ఇక్కడే పడుకుంటానని అంటారో ఏమో, చూడాలి మరి అనుకుంటూ బయటకు వచ్చేసరికి ఎదురుగా ఒక స్వామీజీ నిలబడి ఉంటారు. ఆయన వానలో తడవకుండా ఒక గుడ్డ కప్పుకుని ఉండడం చేత లక్ష్మమ్మకు అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఇంతలో ఆ స్వామీజీ, అమ్మా, నీ భోజనానికి అంతరాయం కలిగించినట్లున్నాను అని ఆ స్వామీజీ అనేసరికి నేను భోజనం చేయడానికే కూర్చున్నట్లు ఈయనకు ఎలా తెలిసింది అనుకుంటూ ఆశ్చర్యపోతుంది. లక్ష్మమ్మ స్వామీజీ తనకేమైనా తెచ్చాడేమో అని అతన్ని శ్రద్ధగా చూడసాగింది. పైనుంచి కిందికి పరీక్షించింది, కానీ అతని దగ్గర ఆమెకివ్వటానికి ఎలాంటి మూట కనిపించకపోయేసరికి అతని ముఖం కేసి చూస్తుంది. అతని ముఖం పరిచితమైన ముఖమే కాదు. ఆ ముఖం కొత్తగా కనిపించడమే కాక దీపపు బుడ్డి వెలుతుర్లో ముసుగేసుకున్న ముఖం ఆ గాలికి రెపరెపలాడుతున్న కండువాలోంచి ముఖం కొంచెం ప్రకాశవంతంగా కనిపించింది. అయితే నాకు ఏ సహాయం చేయడానికి వచ్చాడు ఇంత గాలివానలో పడి అని లక్ష్మమ్మ తహతహలాడిపోతుంది. కానీ ఆ స్వామీజీ ఆమెతో, ఈ గాలివాన చాలా దారుణంగా ఉంది. ధనికుల ఇల్లు ఎంత సుఖవంతంగా ఉంటాయో ఇలాంటి సమయాల్లో తెలిసి వస్తుంది. కానీ పాపం దిక్కులేని వాళ్ళ ఎముకల్లో గుజ్జు కూడా ఈ వానకు కురుడు గట్టిపోతుంది కదా మరి నాయన. అలా ధనవంతులైన వారే మాలాంటి పేదవానికి సహాయం చేయకపోతే మాలాంటి అనాథులు ఏం కాను. ఏ సహాయం చేయాలన్నా ఇలాంటప్పుడే చెయ్యాలి నాయన. మనిషిని మనిషి ఆదుకోకపోతే ఎలాగా? అవునమ్మా, అప్పుడే సహాయం చెయ్యాలి. సహాయానికి ధనవంతులే అక్కర్లేదు, మనకున్న దాంట్లో సహాయం చెయ్యవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఇంత వానలో నీ దగ్గరికి వచ్చాను. పుణ్యాత్ముడు తండ్రి, నా కోసం సహాయం చేయడానికి ఇంత వానలో తడిసి వచ్చావా నాయనా? దానం చేసేవారే పుణ్యవంతులమ్మా. నీకు ఆ పుణ్యం సంపాదించుకునే అవకాశం వచ్చింది. నీకన్నా ఎక్కువ కష్టాలున్నవారు. నీవే ఈ రాత్రికి వీరిద్దరిని ఆదుకోవాలి. ఆ ఇద్దరు వ్యక్తులు మా మఠానికి చేరుకున్నారు. పిడుగుపడి వారి ఇల్లు కాలిపోయాయి. వాళ్ళు వయసు మారిన వాళ్ళు, అలాగే దిక్కులేని వాళ్ళు ఈ గాలివానలో చిక్కుకొని పడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడానికి మా మఠంలో ఏమీ లేవు. ఈ రాత్రికి వాళ్ళు సుఖంగా పడుకునేందుకు ఏమైనా ఇస్తే తెల్లవారగానే నీ వస్తువులు నీకు అప్పగిస్తాం. నేను పేదరాల్ని, పైగా అనాథను. నాకెక్కడివి నాయనా? ఎవరన్నా ఇస్తే పుచ్చుకోవాల్సిన దాన్ని కానీ నేనేమి ఇవ్వగలను నాయనా? నాకంటే ఉన్నవారు ఎవరు నీకు ఈ ఊళ్ళో కనిపించలేదా? లేదమ్మా, ఇంత వర్షంలో నాకు వేరే ఇళ్లకు వెళ్ళేంత సమయం లేదు. వాళ్ళు చలికి వణుకుతున్నారు. అందుకే గబగబా వచ్చేసాను. ఏదైనా చిన్న కంబలి ఉంటే ఇవ్వలేవా? మళ్ళీ తిరిగిచ్చేస్తానంటున్నాను కదా. పాపం ముసలి వాళ్ళిద్దరూ వణుకుతున్నారు. త్వరగా చూడండి. ఇదేమిటో ఈ స్వామీజీ నన్ను పట్టుకున్నాడు. సరే ఉండు, లోపల ఏమన్నా ఉందేమో చూస్తాను. లక్ష్మమ్మ లోపలికి వెళ్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. మన ఊళ్ళో సేటి గారి అమ్మాయికి పెళ్ళయింది.
అప్పుడు కంబలి దానం చేశారు. ఆ కంబలి దానం చేసినట్టు ఈ స్వామీజీకి ఏమన్నా తెలిసిందా ఏమిటి? 600 సరే, దాని మట్టికి ఇవ్వను. ఏదన్నా పాత దుప్పటి ఉంటే ఇచ్చి పారేస్తాను. కొత్త కంబలి నాకు కావాలి. నాకు కావాలంటే ఎవరిస్తారు తర్వాత? అంటూ లోపలికి వెళ్ళి బాగున్న దుప్పట్లు ఒక 5 దుప్పట్లు పక్కన పెట్టుకుని చిరిగిపోయిన దుప్పటి ఒకటి తెచ్చి ఆ స్వామీజీకి ఇస్తుంది. స్వామీజీ ఆ చిరిగిపోయిన దుప్పటిని చూసి లక్ష్మమ్మతో, ఈ చిరిగిన దుప్పట్లు కాకుండా మరే దుప్పట్లు లేవా నీ దగ్గర? ఉంటే ఇవ్వమ్మా. ఇదే ఉంది నాయనా, ఈ దుప్పటి. నేను పడుకోవడానికి పక్క వేసుకునేదాన్ని. అడిగామని ఇస్తున్నాను. నేను పక్క వేసుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు నాయనా. ఇప్పుడు పడుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. పెద్దదాన్ని, కీళ్ళ నొప్పులు. ఇప్పుడు ఈ దుప్పటి కూడా నా దగ్గర ఉండదు. ఏదో ఇన్ని రోజులు నన్ను ఈ దుప్పటే కాసింది. ఇది తప్ప ఇంకేమీ ఇవ్వలేవా అమ్మా? ఇంకా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు నాయనా. ఇది పట్టుకుని వెళ్ళు కావాలంటే, లేతే లేదు. వెళ్ళు నాయనా. అమ్మా, వాళ్ళు కూడా నీ వయసులో వాళ్ళే, అందుకని అడిగాను. సరే అమ్మా, ఇంక నేను వెళ్తున్నాను. అంటూ ఆ స్వామీజీ అక్కడి నుండి పక్కనే ఉన్న మల్లమ్మ ఇంటి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి తలుపు కొడతాడు. కొంతసేపటికి ఇంట్లో నుంచి మల్లమ్మ బయటకు వచ్చి, ఎవరు నాయనా, ఇంత వర్షంలో ఇంత రాత్రి వచ్చావు? లోపలికి రా నాయనా. ఏమైనా తిన్నావా? ఎక్కడి నుండి వచ్చావో ఏమో, మొత్తం తడిసిపోయావు. ఉండు నాయనా, తుమ్ము తీసుకొస్తాను, తుడుచుకుందు గాని. అంటూ మల్లమ్మ లోపలికి వెళ్ళబోతుండగా స్వామీజీ మల్లమ్మను ఆపి ఇలా అడుగుతాడు. అమ్మా, ఈ వర్షానికి పిడుగుపడి ఈ 2 వ్యక్తులు సమస్తం పోగొట్టుకొని మా దగ్గరకు వచ్చారు. వారి దగ్గర ఏమీ మిగల్లేదు. కనీసం ఈ చలికి కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఈ చలికి వణికిపోతూ చాలా దీనస్థితిలో ఉన్నారు. వీళ్ళకి నీ ఎంత సాయం ఏదైనా చేయగలవేమో అని వచ్చాము. అవునా నాయనా, ఎంత కష్టం వచ్చింది. ఉండు నాయనా, ఇప్పుడే వస్తాను. మల్లమ్మ లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న దుప్పట్లతో పాటు సేటుగారి అబ్బాయి పెళ్లికి ఇచ్చిన కొత్త దుప్పటిని కూడా తెచ్చి ఆ స్వామీజీకి ఇస్తుంది. ఇంకేమైనా కావాలా నాయనా? చెప్పు. తినడానికి కాస్త అన్నం కూడా ఉంది, పట్టుకెళ్తావా బాబు? వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారో ఏమో. అన్నం పెట్టిస్తాను, కాస్త పట్టుకెళ్ళండి. వద్దులే అమ్మా, మరీ అన్నీ ఇచ్చేస్తున్నావు. నీకేమైనా ఉంచుకున్నావా? నాకు ఒక దుప్పటి ఉందిలే బాబు. వాళ్ళకి ఏమీ లేవంటున్నావు కదా, పట్టుకు వెళ్ళు. వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నారో పాపం. సరే బాబు, త్వరగా వెళ్ళండి. సరే అని చెప్పి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా స్వామీజీ వెళ్ళిన కాసేపటికి గాలివాన మరింత తీవ్రమవుతుంది. అర్ధరాత్రి వేళ ఆకాశం విరిగిపడినట్లు పెలపెలమని చెవులు పగిలే చప్పుడయ్యింది. లక్ష్మమ్మ మల్లమ్మ ఉండే ఇంటి పైకప్పు పైన పిడుగుపడి పైకప్పు అంటుకుని పెద్ద మంటలు రాసాగాయి. లక్ష్మమ్మ మల్లమ్మ ఇద్దరూ ఎలాగో ప్రాణాలు దక్కించుకుని బానలోకి పరిగెత్తుతారు. వాళ్ళ కళ్ళ ముందే ఆ ఇల్లు మొత్తం కాలిపోతుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమీ మిగల్లేదు. వాళ్ళిద్దరూ చలిలో వణుకుతూ నుంచుని ఉంటారు. అంతకు ముందు వాళ్ళ దగ్గరకు వచ్చిన స్వామీజీ వాళ్ళకి ఎదురుగా నిలబడతారు. స్వామీజీ వాళ్ళిద్దరినీ మఠంలోనికి తీసుకుని వెళ్తారు. ఇద్దరు అలా కూర్చోండి అమ్మా, అందాక ఈ పళ్ళు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ స్వామీజీ లోపలికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన కంబలి తెచ్చి వాళ్ళ ముందు వేస్తాడు. ఇవి ఎవరివో వాళ్ళు తీసుకొని ఆ పక్క గదిలోకి వెళ్ళి పడుకోండి అమ్మా. ఇవి మేమిచ్చినవే కదా నాయనా. అయినా ఎవరో పాపం వానలో తడిసి వచ్చారన్నారు.
నేను వాళ్ళ కోసం ఈ దుప్పట్లు ఇచ్చాను కదా నాయనా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఎవరో కాదమ్మా, మీరే ఆ అనాథలు. అందుకనే నేను ముందు వచ్చాను మీ ఇంటికి. అవి మీరే తీసుకోండి. చూసారా, ఒక్క క్షణానికి మీరు సమస్తం పోగొట్టుకున్నారు. అందుకే ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. అందుకనే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి. అలా చేస్తే ఆ భగవంతుడు మీకు ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాడు. చూసావా లక్ష్మమ్మ, నేను అడిగినప్పుడు చిరిగిన దుప్పటి ఇచ్చావు. ఇప్పుడు నీకు ఆ దుప్పటే మిగిలింది. మిగతావన్నీ బూడిదైపోయాయి, అలాగే ఎవరికీ కాకుండా పోయాయి. ఈ మల్లమ్మ తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చింది. ఇప్పుడు తన దగ్గర మొత్తం అన్నీ ఉన్నాయి. అందుకనే పెట్టుకున్న వారికి పెట్టుకున్నంత అని అన్నారు. ఇవి ఇద్దరూ సమానంగా పంచుకొని ఇక్కడే కొన్నాళ్ళు ఉండండి. తర్వాత మీకు మంచి గుడిసె వేసి ఇస్తాము. అప్పుడు మళ్ళీ వెళ్దురు గాని. అందాక మా మఠంలోనే ఉండి సంతోషంగా గడపండి అని ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మమ్మ తన తప్పు తెలుసుకుని ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యకుండా ఇతరులు కష్టాల్లో ఉంటే సహాయపడాలని నిశ్చయించుకుంది. మునిపల్లి అనే గ్రామంలో రామయ్య, భీమన్న అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య బొత్తుగా అమాయకుడు, కల్లా కపటం తెలియనివాడైనప్పటికీ తండ్రి ఆస్తులు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల అదే ఊరిలో ఉంటున్న రాధకిచ్చి వివాహం జరిపిస్తారు. రాధ చాలా తెలివైన పిల్ల. రామయ్య పెళ్లి చేసుకుని భార్యతో సంతోషంగా జీవనం సాగించేవాడు. భీమన్న అలాంటివాడు కాదు. అతను కేవలం యుక్తి చేత డబ్బులు సంపాదిస్తూ అందరితోనూ తీయగా మాట్లాడుతూ ఇతరులకు ఏమాత్రం బాధనిపించకుండానే వారి డబ్బులు కాజేస్తూ ఉపాయంగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. భీమన్న రామయ్య లాంటి డబ్బున్న వారితోనే స్నేహం చేసేవాడు. ఒకరోజు, యారా రామయ్య, అసలు కనిపించడం లేదేంటి నువ్వు కనిపించట్లేదని నిన్న మీ ఇంటికి వద్దామనుకున్నాను. నువ్వు ఉంటావో ఉండవో అని రాలేదు. ఏ ఊర్లో లేవా ఏమిటి? ఏమైనా పని మీద పొరుగురు వెళ్ళావా? లేదురా భీమన్న, ఇంట్లోనే ఉంటున్నా. కాస్త ఒంట్లో నలతగా ఉండి బయటకు రాలేదు అంతే. ఊరు వెళితే నీకు చెప్పకుండా వెళతానా ఏమిటి? ఇంతకీ ఏమిటి, నాతో పని ఏమైనా పడిందా? అబ్బే ఏం పని లేదురా. మామూలుగానే అడిగాను కనిపించట్లేదేంటా అని, అంతే. సర్లే పద, దారిలోనే కదా మా ఇల్లు. కాస్త కాఫీ తాగి వెళ్దువు గాని. సర్లేరా పద. మీ ఇంటికొచ్చి కాఫీ తాగినట్లు ఉంటుంది, అలాగే మా చెల్లమ్మని చూసినట్లు ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రామయ్య ఇంటికి వెళ్తారు. రాధా, రాధా, ఎక్కడున్నావు? ఒక్కసారి బయటికి రా. వస్తున్నానండి. అంటూ రాధ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. చెప్పండి, పిలిచారే? ఏమీ లేదు, నా మిత్రుడు భీమన్న వచ్చాడు. కాస్త కాఫీ పట్టుకు వస్తావు అని పిలిచాను అంతే. వెళ్ళి కాఫీ పట్టుకునిరా. సరేనండి. రాధ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకువచ్చి ఇస్తుంది. అలా కొంతసేపటికి భీమన్న ఇంటికి బయలుదేరతాడు. రాధ రామయ్యతో, మీకెక్కడ తగిలాడండి భీమన్నా? వాడి మాటలతో గుడి కొట్టిస్తాడు అందరినీ. వాడిని చూస్తే నాకు చిరెత్తుకొస్తుంది. వాడి మాటలు నాకు అస్సలు నచ్చవు. వద్దన్నా వాడితోనే తిరుగుతారు మీరు. లేదన్నా అంటే నా స్నేహితుడు అంటారు. సర్లేండి, మీతో మాట్లాడుతుంటే నాకు పని అయినట్లే. నాకు లోపల చాలా పనులున్నాయి. రాధ భీమన్నను తిట్టుకుంటూనే ఉండేది. రామయ్య అవేమీ పట్టించుకునేవాడే కాదు. భీమన్న అంటే రాధకి అంత కోపం ఎందుకంటే తరచూ పందాలు, పొడుపు కథలు వేసి తన భర్త దగ్గర డబ్బులు కాజేస్తూ ఉండేవాడు. తన భర్త దగ్గరే కాకుండా ఇతర స్నేహితుల దగ్గర కూడా అలాగే పందాలు, పొడుపు కథలు వేసి వాళ్ల దగ్గర నవ్వుతూ డబ్బులు కాజేసేవాడు.
కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించేవాడు. అయితే ఒక్కొక్కసారి భీమన్న కావాలని ఓడిపోతూ ఉండేవాడు. అస్తమాను ఓడేవాడికి పందాలలో ఆసక్తి లేకుండా పోతుందని అప్పుడప్పుడు కావాలని వాళ్ళ చేతుల్లో ఓడిపోతూ ఉండేవాడు. వాళ్ళు అప్పుడప్పుడు గెలవడం వల్ల పందాలు వేస్తూ ఉండేవారు. అలా రామయ్య చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. అందుకని రాధకి భీమన్న అంటే అసలు నచ్చేదే కాదు. అలా కొన్ని రోజుల తరువాత భీమన్న తన భార్యతో, రోజు ఇలా చిన్న చిన్న పందాలు వేసి ఎప్పటికి మనం ఆస్తి సంపాదించుకుంటాం? వేస్తే పెద్ద పందెమే వెయ్యాలి. నా బుర్రకు పదును పెట్టి రామయ్య ఆస్తినంతా ఒక్క దెబ్బకే కాజేసే పథకం వెయ్యాలి. అదెలా అండి? రామయ్య ఆస్తంతా మీరెలా తీసుకుంటారు? తను ఒప్పుకుంటాడా? అయినా తన ఆస్తంతా పందెంలో పెడతాడని మీరెలా అనుకుంటున్నారు? అందుకే కదా బుర్ర ఉపయోగిస్తున్నాను. ఈ పట్టు తప్పకుండా ఒప్పుకుంటాడు. ఒప్పుకునేలాగా నేను చేస్తాను. దానికి కూడా ఒక పథకం ఆలోచించాను. ఆ పథకాన్ని అమల్లో పెడితే వాడే చచ్చినట్లు పెడతాడు. చూస్తూ ఉండు. అవును, రామయ్య భార్య రాధ చాలా తెలివైంది. తన ఆస్తంతా పందాలకి పెట్టనిస్తుందా ఏంటి? ఎంత తెలివైందైనా నా ముందు తన ఆటలు సాగవు. చూస్తూ ఉండు అంటూ భీమన్న భార్యతో చెప్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు భీమన్న తన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఏమీ ఎరగని వాడిలాగా మిగతా స్నేహితుల దగ్గరకు వెళ్ళి వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ రామయ్య ఇంటికి వెళ్దామని అంటాడు. భీమన్న వాళ్ళందరినీ తీసుకుని రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? ఉంటే బయటికి రారా అంటూ భీమన్న రామయ్యను పిలుస్తాడు. కొంతసేపటికి రామయ్య బయటకు వచ్చి, ఏరా భీమన్న, ఇలా వచ్చావు? ఆహా, మన స్నేహితులంతా కలిసి వచ్చారు. చాలా రోజులకు వచ్చారు. ఏమైపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది నాకు. లోపలికి రండిరా. లేదులేరా, అందరం కలిసి బయటికి వెళ్దామని వచ్చాం. నువ్వు కూడా వస్తావని పిలవడానికి వచ్చాము. చాలా రోజులయ్యింది కదా మన అందరం కలుసుకొని. అలా బయటికి వెళ్ళొద్దాం రా. సరే పదండిరా. రామయ్య భీమన్న వాళ్ళ స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఊరంతా తిరిగి ఒక చెట్టు దగ్గర అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల మధ్యలో భీమన్న తన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుని ఇలా అంటాడు. ఒరే, ఎన్నాళ్ళయిందిరా మనందరం ఇలా కలిసి కబుర్లు చెప్పుకొని? చాలా కాలం అయ్యింది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందిరా. మనం భలే వేళాకోళాలు ఆడుకునేవాళ్ళం. అలాగే చిన్న చిన్న పందాలు కూడా వేసుకునేవాళ్ళం. అవన్నీ గుర్తొస్తే భలే సంతోషంగా ఉంటుంది. ఒరే, ఈరోజు మనందరం కలిసిన సందర్భంగా ఇప్పుడు ఒక పందెం వేసుకుందామా? అలాగేరా, ఏ పందెం వేసుకుంటారు? ఒరే, ఈ పట్టు పందెం చిన్నపిల్లల్లా కాకుండా పెద్ద పందెమే వేసుకుందాం. నేను నా ముందు పందెం రామయ్యతోనే వేస్తాను. ఎందుకంటే వాడు నా చిన్నప్పుడు స్నేహితుడు కాబట్టి. యారా రామయ్య, వేస్తావా వెయ్యవా? ఏ, నాతో పందెం ఓడిపోతావని భయమా? భయమైతే మానేయ్, ఇంకా ఉన్నారు కదా మిగతా వాళ్ళు అంటూ భీమన్న అడగగా రామయ్య తన స్నేహితులందరి ముందు చులకనైపోతానని సరే అని చెప్తాడు. సరే భీమన్న. సరే అయితే. ఒరే రామయ్య, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పినట్లయితే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకో. ఒకవేళ నువ్వు గనక చెప్పలేకపోయినట్లయితే నీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేయాలి. ఈ పందానికి సాక్షులు మన మిత్రులే. భీమన్న, నువ్వొక్కడివే ప్రశ్న వేసే అవకాశం ఉండడం అన్యాయం. రామయ్యకు కూడా ప్రశ్న వేసే అవకాశం ఇవ్వాలి, తెలిసిందా? నేను ప్రశ్న వేశాక ఓడడమో గెలవడమో జరిగాక రామయ్య కూడా నన్ను ప్రశ్న వేసి ఓడించవచ్చు. అలాగే నా మీద గెలవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. భీమన్న అలా అనడంతో పందెం మొదలు పెడతారు. ముందు భీమన్న తన ప్రశ్న అడుగుతాడు.
వరి పంటకు భూమిని లోతుగా దున్నాలా లేదా వెడల్పుగా దున్నాలా? చెప్పురా రామయ్య, సులువైనదే. రామయ్యకు పొలం పనుల గురించి తెలీదు. వరి పంటలు, వాటిని దున్నటాలు గురించి బొత్తిగా తెలియని రామయ్య సమాధానం ఎలా చెప్తాడు? లోతుగానే దున్నాలి. నీ సమాధానం తప్పు. వెడల్పుగా దున్నాలి. కావాలంటే ఏ రైతునైనా అడుగు, చెప్తారు. వాళ్ళ స్నేహితులు కూడా రామయ్య చెప్పిన సమాధానం తప్పని ఒప్పుకుంటారు. ఒరే రామయ్య, భీమన్న చెప్పిన సమాధానం సరైనదే. నీ ఆస్తంతా భీమన్న గెలుచుకున్నాడు. అన్నమాట ప్రకారం నీ ఆస్తంతా భీమన్నకి ఇవ్వాలి. అలాగే నువ్వు కూడా భీమన్నకు ఒక ప్రశ్న వెయ్యి అని స్నేహితులు రామయ్యకు చెప్పగా, రామయ్య తమలపాకు చెట్టుకు కాస్తుందా తీగకు కాస్తుందా చెప్పు అని రామయ్య ప్రశ్న అడగగానే భీమన్న బుద్ధిపూర్వకంగా ఓడిపోవాలని నిశ్చయించుకుంటాడు. ఓడిపోకపోతే తన మోసం చేశాడని అనుకుంటారని మనసులో అనుకుని ఇలా సమాధానం చెప్తాడు. తమలపాకు చెట్టుకే కాస్తుంది. కాదు, నువ్వు తప్పు చెప్పావు. తీగకే కాస్తుంది తమలపాకు. కావాలంటే తమలపాకు తోటలోకి వెళ్ళి చూద్దాం పద. అవును, తమలపాకు తీగకే కాస్తుంది. రామయ్య చెప్పింది నిజం. భీమన్న కూడా ఓడిపోయాడు. అనుకున్న దాని ప్రకారం భీమన్న మొదటి పందెం నగ్గాడు గనుక నీ ఆస్తంతా భీమన్నదవుతుంది. అలాగే రామయ్య కూడా రెండో పందెంలో నగ్గాడు కాబట్టి భీమన్న ఆస్తంతా రామయ్యదవుతుంది. కాబట్టి ఇద్దరు ఆస్తుల్ని మార్చుకోండి అని స్నేహితులు సలహా ఇస్తారు. రామయ్య చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళి ఆస్తిపత్రాలు తీసుకుని గబగబా బయటకు వస్తుంటాడు. ఇంతలో అది చూసిన రాధ, ఎక్కడికండి అంత కంగారు పడుతూ వెళుతున్నారు? ఆ చేతిలో కాగితాలేమిటి? చెప్పండి, ఏమైంది? మీ కంగారు చూస్తే మీరేదో చేసి ఉంటారు. ఏమైందో చెప్పండి. ఏమీ లేదు, భీమన్న ఉన్నాడు కదా. ఇవాళ ఒక పందెం వేశాడు. ఆ పందెంలో నేను ఓడిపోతే మన ఆస్తి అంతా వాడి పరం చెయ్యాలి. అలాగే నేను వేసిన ప్రశ్నకి వాడు సమాధానం చెప్పలేకపోతే వాడి ఆస్తి మన పరం చెయ్యాలి. అది మా ఒప్పందం. మొదట వాడు వేసిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోయాను. అందుచేత మన ఆస్తి భీమన్నకి ఇవ్వాలి. ఇది అర్థం లేని పందెం. ఇందుకు నేను ఒప్పుకోను. వెళ్ళి భీమన్కు చెప్పండి, నా భార్య ఒప్పుకోవడం లేదని. వాడికి చేతనైంది చేసుకోమనండి. ఎవరాస్తి ఎవరు తీసుకుంటారు? వాడి ఆటలు నా దగ్గర కాదు. వెళ్ళండి, ఆ భీమన్నకు చెప్పండి అంటూ చేతిలో ఉన్న కాగితాలను తీసుకుంటుంది. ఇక ఏ సమాధానం చెప్పాలో తెలియక రామయ్య భీమన్న దగ్గరకు వెళ్తాడు. ఒరే భీమన్న, నా భార్య ఈ పందానికి ఒప్పుకోవడం లేదురా. కాగితాలు ఇవ్వనంటే ఇవ్వనంటుంది. ఈ పందెం చల్లని పందెం అని కూడా అందిరా. నేను గెలుచుకున్న ఆస్తి నాకెలా రాదో నేను చూస్తానురా. నేనేమైనా వెర్రిబాగుల వాడిని అనుకుంటున్నావా? మీ భార్య ఆ కాగితాలు ఎలా ఇవ్వదో నేను చూస్తాను. ఇచ్చారా మంచిగా రాసి ఆ కాగితాలు నాకు అప్పచెప్పండి. అలా రాయించకపోతే నేను న్యాయస్థానానికి వెళ్ళి ఆస్తిని రాబట్టుకుంటాను. నువ్వు పందెంలో ఓడినట్లు ఇక్కడున్న వారందరూ సాక్ష్యం ఉన్నారు, తెలిసిందా? అని భీమన్న రామయ్యను బెదిరిస్తాడు. ఇక చేసేదేమీ లేక రామయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా రాధకు వివరిస్తాడు. వెళ్ళనివ్వండి, ఏ న్యాయస్థానానికి వెళతాడో వెళ్ళనివ్వండి. నేను చూస్తాను వాడి సంగతి. వాడికే నేటి నోరు ఉంది, మనకి తెలివితేటలు ఉన్నాయి. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వాడు మంచివాడు కాదు అని. మీరు విన్నారా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. రేపు న్యాయస్థానానికి వెళతానంటున్నాడు కదా, వెళ్ళనివ్వండి. అదే న్యాయస్థానానికి మనం కూడా వెళదాం. రాధ రామయ్యకు ధైర్యం చెప్తుంది. మరుసటి రోజు భీమన్న న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా ఫిర్యాదు చేస్తాడు. న్యాయాధికారి అంతా విని రేపు తీర్పు చెప్తానని భీమన్నను పంపించేస్తాడు. మరుసటి రోజున రామయ్యకు కబురు పెడతారు. రామయ్య రాధ
న్యాయాధికారి దగ్గరకు వెళ్తారు. రాధ జరిగిందంతా న్యాయాధికారికి వివరిస్తుంది. న్యాయాధికారి రాధ మాటలు విని రాధని రామయ్యని రేపు రమ్మని చెప్పి పంపించేస్తాడు. మరుసటి రోజు ఇరుపక్షాల వారు న్యాయాధికారి ఎదుట హాజరవుతారు. న్యాయాధికారి వాళ్లతో, భీమన్న, నువ్వు న్యాయం కోసం నా దగ్గరికి వచ్చావు. నీకు న్యాయమే కావాలి కదా, లేకపోతే ఈ ఫిర్యాదుని ఉపసంహరించుకుంటావా చెప్పు. నాకు న్యాయమే కావాలి, అందుకే తమరి వద్దకు వచ్చాను. మీరు న్యాయం చేస్తారని నా ఫిర్యాదు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. తమరే నాకు న్యాయం చెయ్యాలి. సరే భీమన్న, నువ్వు అంతగా అడుగుతున్నావు కనుక జరిగిందంతా వివరంగా చెప్పు. నీ స్నేహితులందరూ ఉన్నారు కదా, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి నువ్వు. అప్పుడే నేను న్యాయం చేయగలను అని న్యాయాధికారి అడగగానే భీమన్న జరిగిందంతా అబద్ధం లేకుండా చెప్తాడు. న్యాయాధికారి వాళ్ళ స్నేహితులను కూడా అడుగుతాడు. వాళ్ళందరూ కూడా భీమన్న చెప్పింది నిజమేనని చెప్తారు. ఏ రామయ్య, ఇదేనా జరిగింది చెప్పు. భీమన్న ఏమన్నా అబద్ధం చెప్పాడా? అవునండి, భీమన్న చెప్పింది నిజమే. అయితే నువ్వు మొదటి పందెం ఓడినందుకు నీ ఆస్తినంతా భీమన్నకు రాసి ఇవ్వాల్సింది. కాగితం తీసుకునిరా అని న్యాయాధికారి చెప్పడంతో చేసేదేమీ లేక రామయ్య తన ఆస్తినంతా భీమన్నకు రాసేసి ఆ కాగితాలు న్యాయాధికారికి అందజేస్తాడు. న్యాయాధికారి ఆ కాగితాలు తీసుకుని భీమన్నకు ఇస్తాడు. భీమన్న, ఈ పత్రాల్లో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో. అన్నీ సరిగ్గానే ఉన్నాయ్యా. తమరు నాకు న్యాయం చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. రెండో పందెంలో నువ్వు ఓడినందుకు నీ ఆస్తినంతా రామయ్యకి రాసి ఇస్తున్నట్లు పత్రం రాసి రామయ్యకి ఇవ్వు. ఆ పత్రం నా దగ్గర సిద్ధంగానే ఉన్నది. భీమన్న తన దగ్గర ఉన్న పత్రాలన్నీ న్యాయాధికారికి ఇస్తాడు. న్యాయాధికారి ఆ పత్రాలన్నీ తీసుకుని మొత్తం అంతా చదివి ఇలా అంటాడు. భీమన్న, నువ్వు ఇచ్చిన ఈ పత్రం చెల్లదు. ఎందుకంటే ఈ పత్రంలో నీకు ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉన్నట్లు రాసి ఉంది. ఇదేనా నీ ఆస్తి చెప్పు. అవును ప్రభు, అంతే ఉంది. ఆ చిన్న ఇల్లు తప్ప నాకు ఇంకేమీ లేవు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు ప్రభు, నేను నిజమే చెప్తున్నాను. మొదటి పందెంలో రామయ్య ఆస్తినంతా నువ్వు గెలుచుకున్నావు కదా, అప్పుడు ఆ ఆస్తి అంతా నీదే కదా. రామయ్య రెండో పందెం వేసేటప్పటికి నువ్వు రామయ్య ఆస్తిని గెలుచుకుని ఉన్నావు. అంటే ఆస్తి అంతా నీదే. రామయ్య రెండో పందెంలో గెలిచాడు, నువ్వు ఓడావు. అందువల్ల నీ ఆస్తి అంతా రామయ్యకే చెందాలి. దాని వివరాలన్నీ పత్రంలో రాయటం శ్రమ అనుకున్నట్లయితే ఇందాక రామయ్య నీకు ఇచ్చిన పత్రం తిరిగి రామయ్యకు ఇచ్చేయవచ్చు. మీరు వేసుకున్న పందాల ఫలితంగా రామయ్య ఆస్తి నీకు చిల్లి గవ్వ కూడా రాదు. నీకు ఉన్న ఇల్లు కూడా రామయ్యదే అవుతుంది. న్యాయం కావాలి అన్నావు గనుక న్యాయం చెప్పాను అని న్యాయాధికారి అనగానే భీమన్నకు నోటి మాట రాలేదు. వాళ్ళ స్నేహితులు కూడా న్యాయాధికారి చెప్పిన మాటలు నిజమేనని మారు మాట్లాడకుండా అలా నిలబడిపోయి ఉంటారు. భీమన్న తన దగ్గర ఉన్న చిన్నపాటి ఇంటిని కూడా రామయ్యకు ఇచ్చేస్తాడు. ఇక ఊర్లో ఉండలేక భీమన్న తన కుటుంబాన్ని తీసుకుని ఊరు విడిచి వెళ్ళిపోతాడు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.